ఏం చేస్తున్నారు? చెరుగడ తిందామని ట్రై చేస్తున్నారా? ఏ తింటే బాగుంటుందని చూస్తున్నాను. సమ్మర్ ఒకటి వచ్చేసింది కదా, అందుకని. ఏంటి తింటారా లేదంటే అలాగే చూస్తూ ఉంటారా మీరు? ఏది కొరగడానికి ఈజీగా ఉంటుందా అని చూస్తున్నాను రా. చూస్తాను, ఎందుకు ఉంటాను? అందరూ జ్యూస్లే తాగేస్తున్నారు. ఇవాళ రేపు చెరుగడ తింటే ఎలా ఉంటుందా, నా పళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేస్తాను. అవి ఊడిపోతే నాకు సంబంధం లేదండి. డెంటిస్ట్ దగ్గరికి అవసరం పడుతుందా లేదా అని క్రాస్ చెకింగ్ అనమాట. అసలు తింటేనే పళ్ళు గట్టిగా ఉండి జాది గట్టిగా ఉంటుంది. పూర్వకాలం పద్ధతులే మంచివి, ఎంతైనా. నువ్వు నన్ను భయపెట్టకుండా నువ్వు ట్రై చేస్తున్నావు. పన్ను ఉడుతుందో చెరుగడ ఇరుగుతుందో నాకు తెలియదు. ఏ రాయితే ఏముందండి, పళ్ళు రాలు కొట్టుకోవడానికి అంటావా? ఎక్కువ అవుతుంది రే. ఇప్పుడు కనుక చెరుకు ముక్క తీస్తే ఏం చేస్తావు? నీకన్నా నేనే స్ట్రాంగ్ అని ప్రూవ్ అవ్వాలి. ముందు పళ్ళతో కాదండి, పక్క పళ్ళతో తీయాలి. ముందు పళ్ళతో కదా, పక్క పళ్ళతో. ఓకే, ట్రై చేస్తాను కదా. యా, సక్సెస్ఫుల్లీ ఒకటి తీసాను. చిన్న మొక్కన తిని చూస్తాను. ఇలా తింటే ఫీల్ వేరు. చెరుగడతో వచ్చిన కష్టాలు ఇవన్నీ మనకి మొత్తానికి కష్టాలు వస్తాయి. షూటింగ్ కష్టాలు, చెరుగడ కష్టాలు, అన్ని కష్టాలే. సుఖాలు ఎక్కడ కనపట్లే. నీకు ఒక చెరుగడ ఒలవడానికి ఎంత టైం పడుతుంది? కంఫర్టబుల్గా ముందు పళ్ళే ఉంటుంది. ఫైనల్లీ చెరుగడ ఒలిచి నాకు ఏమనిపించిందని, నా టీత్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయనిపిస్తుంది. దయచేసి సమ్మర్ వచ్చింది కదా, వాటర్ కంటెంట్ ఫుడ్ అయితే చాలానే తీసుకుంటాం, కానీ ఇలా న్యాచురల్గా తీసుకుంటేనే బాగుంటుంది. అన్ని జ్యూసులకి అలవాటు పడిపోయాం. నవడే స్పీడ్గా అయిపోతుంది. బండి దగ్గర ఆగడం, చెరుకు రసం తాగడం కాకుండా తినండి. జా, టీత్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మన పూర్వీకుల పద్ధతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మన మంచి కోసమే పెట్టారు. చెరుగడని ఇలా నవిలి ఆ జ్యూస్ వస్తుంటే ఆ ఫీలే వేరు కదా. చెరుగడ్ని ఇలా తినడానికి ఎంతమంది ఇష్టపడతారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. బాగుందండి. అందరూ కూల్ డ్రింక్ కట్ అని ప్రమోషన్ చేస్తే మీరంగా చెరుగడని ప్రమోషన్ చేస్తున్నారండి. న్యాచురల్ అండ్ హెల్తీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.